రవీందర్ అన్న వాటర్ బిల్ వచ్చినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా మనం 4 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన సిరిపూర్లో కూడా సిరిపూర్ మండలంలో మనం 2 చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినాము. ఇందులో ఒకటి ఉడికిల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ ఆ చెక్ పోస్ట్లో వాళ్ళు తనిఖీలు చేసిన సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన 3 వెహికల్స్ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్, గవర్నమెంట్ ఏదైతే పేదలకు ఇచ్చే పీడిఎస్ రైస్ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకి పంపించి అక్కడ అమ్ముకున్నట్టుగా మనకు వాళ్ళు అడిగితే చెప్పడం వాళ్ళు విచారిస్తే తెలిసింది. దాని ప్రకారం అక్కడ దాంట్లో నుంచి ఒక మొదటి వాహనంలో ఐచర్ వాహనం, ఇందులో 108 కేజెస్ పీడిఎస్ రైస్ ఉన్నాయి. ఇంకో రెండోది మినీ ఐచర్ వ్యాన్ ఉంది, ఇందులో 42 క్వింటాల పీడిఎస్ రైస్. ఇంకో వాహనం, మూడో వాహనంలో 58 క్వింటాల పీడిఎస్ బియ్యం ఉన్నాయి. మొత్తం క్వింటాలు 208 క్వింటాల పీడిఎస్ రైస్. 200 క్వింటాలు అంటే 20 టన్నులు, 20.8 టన్స్. 10 క్వింటాల్ అయితే 1 టన్ను. సో 20.8 టన్స్ అంటే 208 క్వింటాల్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనం సాయం చేసుకోవడం జరిగింది. దీని విలువ దాదాపు 7,48,000 రూపీస్ ఉంటుంది. సో ఇది బహిరంగ మార్కెట్లో. ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే, వీళ్ళు పేద తీసుకుంటారు, పీడిఎస్ రైస్ కొనుక్కుంటారు. కొన్నప్పుడు వాళ్ళను బలపరిచి కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చేసి తీసుకొని వాటన్నిటి ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం కలిపి వేరే లారీలలో తీసుకొని వాటిని మహారాష్ట్రకి ఎగుమతి చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఇస్తాం. దాంతోపాటు కొన్ని బియ్యం డైరెక్ట్గా పీడిఎస్ వాళ్ళు ఎక్కడైతే సరఫరా చేసి అక్కడి నుంచి చెప్తున్నారు, అది ఎట్టొచ్చిందో మేము విచారణ చేసి ఇంకా దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకెవరు అందరినీ కూడా మనం ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. సో అందరికీ చెప్పేది అంటే ఇటువంటి అన్ని ఫుడ్ సెన్స్ ఇది కానీ గంజాయి కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో అక్రమ రవాణా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. దాంతోపాటు బైండ్ ఓవర్లు చేస్తాము, పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాము. సో ప్రజలందరూ కూడా ఇటువంటి అక్రమ కార్యక్రమాల గురించి ఏమైనా సమాచారం ఉంటే పోలీస్ శాఖ కానీ 100 నెంబర్స్ కానీ లేదా ఇన్స్పెక్టర్స్ కానీ కన్సల్ట్ చేసి తెలియాలని కోరుకుంటున్నాను.